కాలజ్ఞానం మే 13, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి శుభగ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండడం వల్ల రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తయి ఊరట లభిస్తుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రోత్సాహకాలు అందుకుంటారు. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్ లాభిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ప్రస్తుతం గురు కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది. పెండింగ్ పనులకు అవకాశం ఉండదు. ప్రతి వ్యవహారం లాభసాటిగా పూర్తవుతుంది. వ్యాపార పరంగా ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆదాయం మరింతగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. రాశినాథుడైన బుధువు లాభస్థానంలో ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన సమస్యలను అధిగమించడం జరుగుతుంది. జాతకపరంగా ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. అధికారులకు మీ సలహాలు సూచనలు బాగా ఉపయోగపడతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. తండ్రి నుండి ఆశించిన సహాయంతో పాటు ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. గురు రవుల అనుకూలత వల్ల ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి. ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు సైతం లభిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల్లో మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాలు ఆర్థికంగా బలం పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ప్రస్తుతానికి ఎవరికి ఎటువంటి హామీలు ఉండవద్దు. తదుపరి సింహరాశి. భాగ్యస్థానంలో శుక్ర రవులు, దశమ స్థానంలో గురువు వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ప్రభావం ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. సర్వత్రా ప్రతిభా పాఠవాలకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల నుండి శుభవార్తలు అందుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. భాగ్యస్థానంలో సంచరిస్తున్న గురువు వల్ల అనేక విధాలుగా భాగ్యం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. అధికారులకు మీ సలహాలు సూచనలు ఉపయోగపడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. 1-2 శుభవార్తలు వినడం జరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. శత్రువులు, పోటీదారులు, ప్రత్యర్థుల సమస్యల నుండి విముక్తి పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి తులారాశి. శుక్ర, శని, బుధుల అనుకూలతల వల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ తప్పకుండా పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఈ రాశివారి ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సామాజికంగా ప్రభావం పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త అందుకుంటారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తదుపరి వృశ్చికం రాశి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. సామాజిక హోదా పెరుగుతుంది. సప్తమ రాశిలో గురువు ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగిపోతాయి. నిరుద్యోగుల కళ నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు చాలా వరకు చక్కబడి కొద్దిగా మనశ్శాంతి ఏర్పడుతుంది. పిల్లలు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. గ్రహబలం అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక లాభాలకు హద్దు ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు, అవివాహితులకు శుభవార్తలు అందుతాయి. అదనపు ఆదాయానికి అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారాలు ఆర్థిక పరంగా బాగా అనుకూలంగా ఉంటాయి. తదుపరి మకర రాశి. శుక్ర, గురువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటు ఉండదు. ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి కుంభరాశి. రవి, కుజుల కొద్దిపాటి అనుకూలత వల్ల ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాల వల్ల సామాజిక హోదా పెరుగుతుంది. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు ఆశించిన సంస్థలో ఉద్యోగం సంపాదించుకుంటారు.
ఆరోగ్యం బాగానే ఉంటుంది. చివరగా మీనరాశి. ధనస్థానంలో బలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటు ఉండదు, కానీ ఏలినాటి శని ప్రభావం వల్ల చేతిలో డబ్బు నిలవదు. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రతి పనిలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి, కానీ కాస్తంత అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. ఆహార విహారాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యక్తిగత వ్యవహారాల్లో మిత్రులను తలదూర్చనివ్వవద్దు.